టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్ మీ సిల్వేరి శ్రీశైలం. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అనేది ముందుకు వెనక్కి ఊగిసలాడుతుంది. కొన్నాళ్ళు ట్రంప్ ఎఫెక్ట్ నడిచింది. దాంతో ఇక అమెరికా మనకు సంబంధాలు తెగిపోయాయని, మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలనుందని, ట్రంప్ దెబ్బకు అక్కడ మనోళ్ళు చిక్కుకున్నటువంటి తప్పు అనేటటువంటి ఆందోళనలు వినిపించాయి. తీరా ఏమైందో ఏమో కానీ ట్రంప్ గారు కాస్త మెత్తపడ్డారు. ట్రేడ్ డీల్లో భాగంగా సుంకాలు తగ్గించారట. ఇంకేముంది, మన రైతులకు మన చేనేతకు మంచి జరుగుతుందట. ఇంతకు ఆ మంచి ఏంటి? తాత్కాలికమా, ఫుల్ డీల్ ఎప్పుడు అనేటటువంటి అంశాలపై ఈరోజు ప్రైమ్ 9 ప్రైమ్ టైం డిబేట్లో మనం చర్చించబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ అమెరికా మధ్య కొనసాగుతున్నటువంటి డీల్ టాక్స్ పైన ఆసక్తి నెలకొంది. అగ్రగామి దేశాలైనటువంటి రష్యా, చైనాతో పాటు సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్లో కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠత నెలకొనడమే కాకుండా భారత్ తన ఇంట్రెస్ట్ను అమెరికా ముందు తల వంచింది అనేటటువంటి నెగిటివ్ టాక్స్ వస్తున్నటువంటి ధర్మిల పిఎం మోడీ గారు చేసినటువంటి ట్వీట్ కొత్త ఉత్తేజాన్ని, నూతన ఉత్సాహాన్ని భారత్ ఉత్పత్తి, ఎగుమతుల్లో దిగుమతుల రంగానికి ఇవ్వనుంది. ఏది ఏమైనా మంచికే జరిగిందనేటటువంటి అంశాన్ని భారత్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్లో మనతో పాటు డాక్టర్ ఎస్ వెంకటరంగయ్య గారు, చైర్మన్ అసోచామ్, అదేవిధంగా ఎక్స్ చైర్మన్ సిఐఐగా వివరించి పలు వ్యాపారాలకు తాను స్టార్టప్ ఇవ్వడమే కాకుండా లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పనలో ఆదర్శంగా నిలుస్తున్నారు. వెల్కమ్ డాక్టర్ వెంకటరంగయ్య గారు. నమస్కారం. చాంద్ అక్కినేని గారు ఐటీ జాబ్ కేఫ్ అనేటటువంటి కాన్సెప్ట్తో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అట్లాంటా నగరంలో స్థిర నివాసం ఏర్పడడం చేసుకోవడమే కాకుండా గత 2 దశాబ్దాల నుండి ఇండో అమెరికా రిలేషన్స్ పైన అనర్ఘలంగా నిర్విరామమైనటువంటి సేవ చేస్తున్నటువంటి చాంద్ అక్కినేని గారికి వెల్కమ్ టు ప్రైమ్ 9 ప్రైమ్ టైం డిబేట్. మనతో పాటు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు, వరల్డ్ నోన్ ఎకనామిస్ట్, భారత ప్రభుత్వానికి పలు సందర్భాలలో ఆర్థిక అంశాలలో సలహాదారులుగా వివరించడమే కాకుండా అంతర్జాతీయ అంశాలలో కూడా ఎన్నో ఆర్థిక అధ్యయనాలు చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు మనకి ఈరోజు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఆయన ఐఐటి ఢిల్లీ, అదేవిధంగా బిట్స్ ప్లాన్ నుండి పలు ఎకనామిక్ అధ్యయనాలు సంపూర్ణం చేశారు. సన్నిరెడ్డి గారు రిపబ్లికన్ పార్టీ మిచిగన్ స్టేట్ కో చైర్గా వ్యవహరిస్తున్నారు. మిచిగన్ స్టేట్లో రిపబ్లికన్ పార్టీ అంచెలంచెల అభివృద్ధి గురించి సన్నిరెడ్డి గారు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సన్నిరెడ్డి గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నమస్తే అండి. మొదటగా చాంద్ అక్కినేని గారితో ప్రారంభిద్దాం. చాంద్ అక్కినేని గారు, ఏంటి గత 1 ఇయర్ నుండి భారత్ అమెరికాల మధ్య నువ్వా నేనా అన్నట్టు సంవాదాలు కొనసాగాయి. ట్రేడ్ రిలేషన్స్ పూర్తిగా చెరడంతో అటు రష్యాతో, సౌదీ అరేబియాతో, యూరోపియన్ యూనియన్తో చర్చలు జరిపి ఈవెన్ సౌత్ ఆఫ్రికా కంట్రీస్తో కూడా నరేంద్ర మోడీ గారు స్వయంగా వెళ్ళి చర్చలు జరిపిన అనంతరం ఇప్పుడు మళ్ళీ ట్రేడ్ టాక్స్ అనేటటువంటివి భారత్ ఫార్మెట్లోకి వచ్చాయి. ఎట్లా స్పందిస్తారు ఈ డీల్స్ పైన మీరు? శ్రీశైలం గారు, నేను అట్లీస్ట్ ఎకనామిస్ట్గా మాట్లాడలేదు, ఒక కామన్ సిటిజన్ వాచింగ్ డెవలప్మెంట్స్. ఓకే, బికాస్ we don't have all the figures, numbers, but what we heard from what the joint release, statement released yesterday communicates, I think not much damage is going to be done for Indian exports or for US imports. It brought down, because of the oil, it kind of got complicated. Okay, India buying oil, India got punitive
tariffs of extra 25%. So that 50% would have put a lot of pressure on the Indian exports. Fortunately, now that's kind of got eliminated. That's the good part. And second, other areas also they're trying to show some improvement. And it looks yesterday there are few agriculture and not dairy item, agriculture products were promised to be brought from US. Okay, so that's a consolation for Trump. Or Mr. Somebody said, if Trump wins on the TV, then it's done, deal will be done. Okay, so if you see really the Indian government, Modi's government is very tactful. See, they kind of kept quiet, they didn't argue, they didn't fight in the public, but close the European deal. I think that triggered all this. Okay, it got fast forwarded. So Trump said, look, if I don't act now, they didn't suspect that, they never expected this. India making a deal with EC, which was pending for 18 years. So that kind of fastened, I think that's the trigger in this market. But it's good, See, Trump also plays somehow he want to bully or get his way out. And this is kind of a counterbalance. But at the same time, even now India is not bragging or anything. India is quietly said, yes, we are working together and going to happen. So that's a good development. And I think others are also maybe able. Yes, I'll come again, Yuvan. డాక్టర్ వెంకటరగ్గయ్య గారు, అంటే భారతదేశం అంటే ఎప్పుడు ఇతర దేశాలతో సత్సంబంధాలు అనేటటువంటిది ప్రధాన అజెండాగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రంప్ ఎఫెక్ట్ అనేటటువంటిది టారిఫ్ల రూపంలో కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ రంగంలో కానివ్వండి, ఇంపోర్ట్స్ రంగంలో కానివ్వండి, పర్టికులర్గా ఫార్మా రంగము, వ్యవసాయ రంగం అనేటటువంటిది టార్గెట్కి గురైంది. ఎట్లా అంటే ఒకవేళ ఈరోజు ట్రంప్ ఉన్నారు, రేపు వేరే వ్యక్తి ఉంటారు, భవిష్యత్తులో ఈ ఓవర్కమ్ని ఎట్లా కావాలి ఇండియన్ స్ట్రాటజీస్? శ్రీశైలం గారు మంచి ప్రశ్న అడిగారు. ఏ ఒప్పందాలు లేనప్పుడు లేయటం కంటే ఒప్పందాలు ఉండటం మంచిది, ఒక చట్టంలో ఉండటం మంచిది. దట్టు ఇప్పుడు అట్ ఏ టైమ్ వెన్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, ఐ థింక్ ఇట్ ఈస్ strategically very important to have a trade deal with the USA. It's not that మనము ఇంతకాలము ఊగిసలాటలో ఉండిందని కాదు కానండి, ఇది డెఫినెట్లీ వారు అన్నట్టు ఇది స్ట్రాటజీ. ఇది ఒక మధ్యంతర వ్యూహం అని చెప్పాలి. ఇది ముగింపు కాదు, లేకపోతే మొదలుపెట్టడం కాదు. ఇట్స్ డెఫినెట్లీ ఏ స్ట్రాటజిక్ స్టెప్ ఇన్ గోయింగ్ ఫార్వర్డ్ అండి. ఫార్మా రంగం మీద ఈ ఇంటరిమ్ అగ్రిమెంట్ పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. దట్ హాస్ నాట్ బీన్ యాడెడ్ ఇన్ టు దిస్. అండ్ వ్యవసాయ రంగం మీద కొన్ని అపోహలు ఉన్నాయి, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ సో వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ట్రేడ్. రంగయ్య గారు, అంటే మీరు డైరెక్ట్ వ్యవసాయ రంగానికి కనెక్టింగ్గా ఉన్నటువంటి వ్యాపారవేత్త, ఇప్పుడు జరిగినటువంటి ప్రిలిమినరీ ట్రేడ్ డీల్లో వ్యవసాయ రంగానికి వచ్చినటువంటి ఉపయోగాలు ఏంటి? No, definitely అండి. థింక్ ఈజ్ 500 billion టార్గెట్ పెట్టారు ఇన్ 5 years, which is possible. ది సెకండ్ అప్రహెన్షన్ దాట్ మనం ఓపెన్ అయిపోయాము, మెయిజ్ ఇంపోర్ట్ చేసుకుంటాము, మిల్క్ ఇంపోర్ట్ చేసుకుంటాము, లేకపోతే విచ్ ఆర్ మనము ఇండియా డామినెంట్గా ఉందో అవన్నీ తెచ్చుకొని ఒక డిఫరెంట్ కాంపిటీషన్ క్రియేట్ చేస్తామనే అపోహ కూడా నిజం కాదు. ఇట్స్ నాట్ ఓపెన్. దెర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ these particularly these commodities in the trade deal. So there is absolutely there is no apprehension or the problem that is immediately going to happen, I mean visible in the scenario. So whatever has been there, that will continue, only aggravate. As this thing ఇప్పుడు 18% ఇదివరకు టారిఫ్ లేదు, ఇప్పుడు 18% లేవిడ్ అనే మాట కూడా కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా there were tariffs, and then these tariff ఇప్పుడు వియత్నాంతో కానివ్వండి, బంగ్లాదేశ్తో కానివ్వండి, చైనాతో కానివ్వండి, ఎవరితో పోల్చినా కానీ ఇట్స్ ఫార్ లెసర్. సో మనం కాంపిటేటివ్లీ వీ కెన్ హ్యావ్ అన్ అప్పర్ హ్యాండ్ ఓవర్ ది అదర్ కంట్రీస్ ఆల్సో. అండ్ ది థర్డ్ పాయింట్ ఈజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఉంది. ఒకప్పుడు కాటన్, ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఇన్ 1783లో కాటన్ మొదలైందండి ట్రేడ్. సో వీ యూజ్ టు ఎక్స్పోర్ట్ 100% కాటన్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. టుడే
we are importing almost 199 million tons we are importing. Yes. And whereas we are exporting only 109 million tons. So here the point is the quality. మనము హాఫ్ ఆఫ్ ది కాటన్ ఇన్ ద వరల్డ్ మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటే అమెరికా నుంచి వాట్ ఎవర్ వీఆర్ ఇంపోర్టింగ్ ది ఇంపోర్టింగ్ ఈజ్ మోర్ దాన్ వాట్ ఎవర్ వీఆర్ ఎక్స్పోర్టింగ్. సో ది క్వాలిటీ హియర్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో ది క్వాలిటీ కాన్షియస్ ఆల్సో విల్ కమ్. మన ప్రొడ్యూసర్స్ మన ఎక్స్పోర్టర్స్ కూడా విల్ ఇంకల్కేట్ దాట్. సో ఇన్ దాట్ వే దట్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. రిఫార్మ్స్ వస్తే ఎట్లా చేంజెస్ వస్తాయో ఈ ట్రేడ్ వల్ల కూడా విల్ లెర్న్ లాట్స్ ఆఫ్ థింగ్స్. డాక్టర్ రంగయ్య గారు మళ్ళీ వస్తాను. Yeah. సన్నీ రెడ్డి గారు, మీరు ఎట్లా వెల్కమ్ చేస్తున్నారండి ఇండో అమెరికా ట్రేడ్ డీల్ను? అంటే జనరల్గా మీకు పాజిటివ్ వైబ్సే అయి ఉంటాయి అక్కడ, ఎందుకంటే గత 1 year నుండి ఇండియన్ డిస్పోరా నుండి మీకు చాలా వరకు ప్రెజర్స్ వచ్చి ఉంటాయి. యూ హ్యావ్ టు ఓపెన్ అప్ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండియా అని చెప్పి ఎట్లా స్పందిస్తున్నారు దీనిపైన? వెరీ ఎక్సైటెడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా సిచ్యువేషన్ ఏంటంటే 2 వైపులా ఆన్సర్ చేయాల్సి వచ్చింది లాస్ట్ 7-8 months నుంచి. ఇద్దరు అమెరికన్ సిటిజన్స్ వచ్చి అడుగుతారు ఏంటి ఇండియా ఇట్లా చేస్తుందని, మన ఇండియన్స్ అడుగుతారు ఏంటి మీరు ఏం చేయట్లేదు అసలు అమెరికాని మన ఫ్రెండ్షిప్ ఇట్లా ఇండియాని అటాక్ చేస్తున్నారు. 2 వైపులా ఉండింది. ఒకటి ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఫ్రేమ్ వర్క్ ఇప్పుడు అయింది. ఇట్స్ నాట్ ఎన్ అగ్రిమెంట్, మనం ఎక్కడ కూడా అగ్రీ కాలేదు. ఇట్స్ ఫ్రేమ్ వర్క్ బిట్వీన్ ద 2 strong nationalistic leaders. దట్స్ ఇంపార్టెన్స్. ఇక్కడ ఏంటంటే ఇద్దరు లీడర్స్ ఇన్వాల్వ్ అయినరు, పర్సనల్ స్టేక్, అండ్ దిస్ ఇస్ అ బిగ్ డీల్, వెరీ బిగ్ డీల్. ఈ విధంగా అంటే పీపుల్ నీడ్ టు రియలైజ్ ఇట్స్ ఏ ఫ్రేమ్వర్క్ బిట్వీన్ ద 2 largest democracies in the world and 2 nationalistic leaders. మనకు ఏ విధంగా చూసినా అంటే 2 countries కూడా బెనిఫిట్ అయ్యింది ఇది. ఒకటి ఇప్పుడు మోడీ వన్ బి డెవలప్డ్ కంట్రీ బై 46 or 47 టార్గెట్ ఉంది కదా, దానికి మోడీ లుకింగ్ ఎట్ దట్ డైరెక్షన్. వేర్ యాజ్ ఏ ట్రంప్ సైడ్ ఏంటంటే టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్, రీసెర్చ్ ఎక్స్పోర్ట్స్. ట్రంప్ ఈజ్ లుకింగ్ ఎట్ దట్ సైడ్. ట్రంప్ ఒకటి ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ట్రంప్ చూసి ఏమనుకుంటారు అంటే ఈజ్ ఎ బుల్లింగ్ అని, దట్స్ హిస్ పర్సనాలిటీ. కాకపోతే ఒకటి ఏంటంటే ట్రంప్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ అమెరికా ఫస్ట్ లీడర్, వేర్ మోడీ ఆల్సో మేక్ ఇన్ ఇండియా. There's nothing wrong with that actually. That's one of the reasons. I mean, the specialty in the 2 big nationalistic leaders. ఇంకొకటి ఏంటంటే మీడియా, నేను ఐ జస్ట్ వాంట్ టు కన్వే ద మెసేజ్. ఈ మధ్యన నేను మీడియాలో చాలా చూస్తున్నాను, మన ఇండియన్స్ అంటే నచ్చట్లేదు అమెరికాలో, అసలు ఇళ్ళ నుంచి బయటకు కూడా వెళ్ళట్లేదు అనేది ఒకటి వినపడుతున్నది. అట్లాంటిది ఏమీ లేదండి. అమెరికాలో మేమందరం చాలా క్షేమంగా ఉన్నాము. మాకు అసలు అమెరికా ఇస్ ఆల్వేస్ వెల్కమ్స్ లీగల్ ఇమిగ్రెంట్స్. The only problem is the illegal immigrants. So దీంతో నాకు ఐఎమ్ వెరీ రిలీఫ్డ్ ఈ ఫోన్ కాల్తో. ఐఎమ్ సో హ్యాపీ that it happened. I think we can only see the good things going forward. ఎస్, చాందక్కినేని గారు, డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాక ఇండియా అమెరికా మధ్య పాజిటివ్ వైబ్స్ అనేటటువంటివి చాలా కనిపించాయి. ఆల్ ఆఫ్ ది సడన్ ఏ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి? ట్రంప్ టారిఫ్ ఎందుకు పెంచాడు? ఇండియన్ ఉత్పత్తులను కానివ్వండి, వ్యవసాయ రంగాన్ని కానీ టార్గెట్ చేసే విధంగా అతని నిబంధనలు ఎందుకు కొనసాగాయి? ఒకటి, ఇట్ వాస్ నాట్ టార్గెటెడ్ ఎట్ ఇండియా ఓన్లీ. ఓకే, ఆయన ప్రాసెస్లో ఆయన ప్లాన్లో హౌ డు ఐ ఇంక్రీజ్ ద రెవెన్యూస్ ఫర్ ద యూఎస్. బట్ ఇండియా ఇస్ ద ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ది అమెరికన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది డెవలప్మెంట్. ఎస్ ఉంది, రష్యన్ ఆయిల్ కాంప్లికేటెడ్. ఓకే, అగైన్ ఇప్పుడు కూడా మీరు చూడండి, రష్యా ఆయిల్ కొనకూడదు, వెనిజులా ఆయిల్ కొనమని, ఆర్ యుఎస్ ట్రేడ్ ప్రోడక్ట్స్ కొనమని. ఓకే, సో హీస్ ట్రైంగ్ టు ప్రమోట్ హీస్ ప్రోడక్ట్స్. సో he started with a good intention, not good intention. See, he wanted to change the policy. All these years, America is importing at low tariff rates and others are imposing. So I want to, make it equal or increase it further. So that's how it started. So it started spoiling relationships with everyone. Okay. Initially, others think, oh, we're exempted. Like UK, European Commission, EC, all of them thought we're not going to be included, but no one is spared, including China. So that has changed, and further main complication came from the Russia oil. ఎందుకంటే
ఇండియా ఈజ్ మేకింగ్ మనీ, అది తట్టుకోలేకపోతున్నారు. సో దానికోసం దస్ కైండ్ ఆఫ్ ఏ రిస్ట్రిక్టెడ్ ఇంపోర్టింగ్ క్రూడ్ ఫ్రమ్ రష్యా. నౌ ఐ అండర్స్టాండ్ నౌ in the last 38 months our oil imports are going down to 2.7 billion or so. India quietly managed process the crude oil and export it to all the European countries and other things. So I think that got it. So he increased that from 25% into 50%, that additional 25% akkada tagindi. I think that's what mainly. Plus not only that, India is investing in defense sector, buying planes and other things outside from the Europe and other countries, arms. That also causing, if you see now in this $500 billion, we're expected to buy some defense equipment and planes and all that. And other thing somebody noted, it says India intends to buy 500 billion in 5 years. It didn't say clearly, but again, Sunny Reddy garu cheppinatlu is only framework. Okay, yes. Final agreement is yet to come. So there may be some clarity, because people from both sides will look at that fine print and try to fix those things which are kind of little vague. Okay, another thing, good part in this is only for goods. It doesn't cover services. Okay, so there are, again, right now there are no tariffs on the software exported from India. So that's not it, but IT industry is a little concerned whether these things will have a direct or indirect impact on the IT services from India. Yes, Dr. Rangaya garu, oka deshamto ఒప్పందాలు దేశ ప్రజల సావర్నిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉంటాయా అంటనంటే ఇప్పుడు అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ మనకు గ్రేట్ ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. మనం యూనియన్ బడ్జెట్ రూపొందిస్తున్నప్పుడు సుమారు 54 లక్షల కోట్ల రూపాయల యూనియన్ బడ్జెట్ను మేక్ ఇన్ ఇండియా, ఎంఎస్ఎంఈ ఫార్మెట్, యూత్ ఎంకరేజ్మెంట్, యూత్ స్టార్టప్, ఎన్నో ఫార్మెట్లలో మనం ఎంకరేజ్మెంట్గానే ఉన్నది. అప్పుడు బడ్జెట్ రూపొందిస్తున్నప్పుడు మనకు అమెరికా అనేటటువంటిది ఒక ఆప్షన్ మాత్రమే. మరి ఇప్పుడు అవన్నీ ఏమవుతాయి? మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఏమవుతుంది? ఎంఎస్ఎంఈ కాన్సెప్ట్ ఏమవుతుంది? టోటల్గా ఈ బడ్జెట్కు వాళ్ళు యూత్ ఎంకరేజ్మెంట్ బడ్జెట్గా వాళ్ళు నామకరణం చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి 6 మేజర్ పాయింట్లలో 4 యూత్ అండ్ స్టార్టప్స్కు ఉన్నాయి. మరి ఏమవుతాయి ఇప్పుడు అవన్నీ? వెరీ గుడ్ క్వశ్చన్ శ్రీశైలం గారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా బడ్జెట్ స్పేర్ చేశారు ఈసారి. ఎస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానివ్వండి, ఏదైనా అనండి, ఇది ఇది ఈ డీల్కి అనుగుణంగానే ఉందండి. if you don't have sufficient or very good infrastructure in the country, we can't produce right products. That's where we are lacking all these days. ఇప్పుడు చైనాతో కంపేర్ చేసినా కానీ, లేకపోతే వెస్ట్తో కంపేర్ చేసినా మన మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కొద్దిగా తక్కువే. సో దట్స్ వేర్ మనం వరల్డ్ మార్కెట్లో కాంపిటేటివ్గా లేకుండా ఉన్నాం. సో వాట్ ఎవర్ ఇప్పుడు ఈ బడ్జెట్కి అనుకూలంగా ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ వస్తుందో మార్కెట్లోకి, వాటికి ప్రైస్ ఎక్కువ కావడానికి మనం డెఫినెట్గా ఎక్స్పోర్ట్ చూడాలి. సో ట్రేడ్ డీల్స్, ఈ ఎఫ్టీఏస్ కానివ్వండి, లేకపోతే ఇంటరిమ్ డీల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ దిశలో చేసుకున్న ఏర్పాట్లే. అమెరికా విషయానికి వస్తే ట్రెడిషనల్గా ఏదైతే చేస్తుందో మనకు వాళ్ళకు ఆల్మోస్ట్ $8.1 బిలియన్ బిజినెస్ ఉంది ఈ వాణిజ్యం. దీంట్లో ది గ్యాప్ బిట్వీన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ $6 బిలియన్ అండ్ దెన్ అమెరికన్ ఇంపోర్ట్స్ ఆర్ $2.1 బిలియన్. సో ది గ్యాప్ ఈజ్ వెరీ హ్యూజ్. మన సైడే ఉంది, ఎక్స్పోర్ట్సే ఎక్కువ చేస్తున్నాం. ఓకే, సో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నాం, 18% టారిఫ్ మనం లూజ్ అవుతాము అన్న దాంట్లో నిజం ఏమాత్రం లేదండి. ఎందుకంటే అల్టిమేట్గా దెర్ ఈజ్ ఏ ఒక జర్మనీ యూనివర్సిటీ స్టడీ చేసింది ఏంటంటే 90% ఆఫ్ దిస్ టారిఫ్స్ ఆర్ గోయింగ్ టు కన్జ్యూమర్, ఆర్ ది ఇంపోర్టర్, నాట్ టు ది ఎక్స్పోర్టర్. సో దట్ ఈస్ ఎ వెరీ క్లియర్. మనం అందరూ వాళ్ళకు కూడా తెలుసు, లోకల్ దట్స్ వేర్ కొద్దిగా అసహనం వ్యక్తపరుస్తున్నారు అమెరికన్స్ అనేది మనం వింటా ఉన్నాం. కాబట్టి వాణిజ్యం ఎప్పుడు కూడా ఇట్స్ ఏ కాంప్లిమెంటరీ టు ద బడ్జెట్.
సో రైట్ టైంలో ఇవి యూరోపియన్ యూనియన్తో ఒప్పందం కానివ్వండి, అమెరికాతో చేసుకోబోయే ఒప్పందం కానివ్వండి, ఈ రెండు కూడా మన బడ్జెట్కి కాంప్లిమెంటరీ. సో వాట్ ఎవర్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అండర్ మేక్ ఇండియా నేమ్, all that has to be marketed ultimately. And if you want to get better price, you need to sell in better markets. So ఇది ఒక రోడ్ మ్యాపే తప్పితే ఇస్ ఏ రోడ్ తప్పితే ఇంకొక విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. అంటే ఐ వాంట్ టు క్లారిఫై విత్ యూ, మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ను ఆప్షన్లో తీసుకుంటారా, లేదు అంటున్నట్టు ఇట్స్ గోయింగ్ టు బి కంటిన్యూస్ సేమ్? It is continuously be there. Make in India is the product that is manufactured in India. See, the pride కోసము మనం ఇండియన్ ప్రోడక్ట్ అని చెప్పుకునే ఇది. కాకపోతే ఆ క్వాలిటీ కానివ్వండి, ఆ కన్సిస్టెన్సీ కానివ్వండి, ఆ కాంపిటేటివ్నెస్ లేకపోతే ఆ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్కి అంత పెద్ద వాల్యుయేషన్ ఉండదు. సో డెఫినెట్లీ అది ఇట్స్ అవర్ బ్రాండ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది బ్రాండ్ డెవలప్మెంట్, ఇండియన్ బ్రాండ్ డెవలప్మెంట్ అది. సో ఇఫ్ ఆ ప్రోడక్ట్ కూడా క్వాలిటేటివ్గా ఉండింది అనుకోండి, మనం ఇఫ్ ఈ ఫ్రాంచైజ్ మోర్ ప్రైస్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్, డెఫినెట్లీ మేక్ ఇన్ ఇండియా ఆ ప్రోడక్ట్కి మంచి ప్రైడే వస్తుంది కదా. సో డెఫినెట్లీ ఇట్ విల్ కంటిన్యూ. అండ్ అంటే ఇప్పుడు ఒక 10% మీన్ ఇండస్ట్రీ అంతా మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ మీద చేస్తున్నారు అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఒక 50%, 60%కి వస్తే వాల్యూమ్ పెరుగుతుంది కదా. వాల్యూమ్ పెరిగింది అంటే ఎవ్రీవేర్ ఇట్ విల్ బి అవైలబుల్, ఇట్ విల్ బి మేడ్ అవైలబుల్, ఇట్ విల్ బి ప్లేస్డ్. డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు మనతో పాటు. జీవీఆర్ శాస్త్రి గారు, అమెరికా ఇండియా మధ్య ట్రేడ్ డీల్ అనేటటువంటిది ఉత్పాదన రంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని క్రియేట్ చేస్తుంది అనేటటువంటి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మీరు ఎట్లా కామెంట్ చేస్తారు దీనిపైన? ఇప్పుడు వైబ్స్ వచ్చేస్తున్నాయా అంటే నేను అలాంటివి ఒప్పుకోనండి. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థలు మాట్లాడాలి, ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలు పెరగాలి. డిఫెన్స్ అండ్ డిప్లొమసీ అనేది షేక్ హ్యాండ్ తోనే జరగాలి, షేక్ హ్యాండ్ తోనే ఆగిపోవాలి, అంతకు మించి ఎక్కడికి వెళ్ళకూడదు. Defense and diplomacy is well-defined thing. There is no permanent enemies, there is no permanent friends. American economy is a capitalistic economy. Mana stakeholders theory, Manmohan Singh, P.V. Narasimha time lo, pharma, automobile, IT, మూడు రంగాల్ని even though structured కాకపోయినా మన యొక్క ఏజెన్సీ వల్ల, మన ప్రజల యొక్క మన తెలివితేటల వల్ల ఆ స్టేక్ హోల్డర్స్ థియరీని మనం అలవాటు చేసుకుని దాన్ని మనం మెల్లిగా యుఎస్ లో పెనిట్రేట్ అయ్యాం. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ అని వాళ్ళు పెనిట్రేట్ అయ్యారు, చైనా వాళ్ళు. సర్వీస్ సెక్టర్ లో మనం పెనిట్రేట్ అయ్యాం. ఇక్కడ చూడవలసింది ఏంటంటే మీరు, వాళ్ళది 38 ట్రిలియన్ ఎకానమీ, వాళ్ళ లైబిలిటీ 38 ట్రిలియన్ లైబిలిటీ, $3.6 ట్రిలియన్ కాస్ట్ ఆఫ్ డెప్ట్. అంటే ఆల్మోస్ట్ మన 3.6 ట్రిలియన్ అంటే మన ఆల్మోస్ట్ వాళ్ళ వడ్డీతో మన దేశ యొక్క ఇది సమానం. మందు కూడా మహా అయితే 4 ట్రిలియన్, దగ్గర 4 ట్రిలియన్ అంటారు. నేను నమ్మది స్టాటిస్టిక్స్ మీద, నాకు అంత నమ్మకం లేదు. 3.6 ట్రిలియన్ ఎకానమీ ఉంది, 140 crores పాపులేషన్ ఉంది. 25 crores పాపులేషన్ ఉన్న పాకిస్తాన్ ఎకానమీ 1 ట్రిలియన్ అయితే 150 crores పాపులేషన్ ఉన్న ఇండియన్ ఎకానమీ 6 ట్రిలియన్ ఉండాలి. అంటే ఉండవలసిన దానికంటే కూడా తక్కువ ఉన్నాం. ఏం చేస్తున్నాం అంటే మనం అన్ని బాగా పెంచి చెప్పేస్తున్నాం. ఆర్థిక ఏ వ్యవస్థ పడిపోయినా లేపచ్చు, కానీ ఆర్థిక వ్యవస్థ పడిపోతే భగవంతుడు లేపలేడు. అంచేత ఆర్థిక వ్యవస్థ అనేది చాలా సిస్టమేటిక్, దాన్ని చాలా కేర్ఫుల్ గా, ఎందుకంటే డిఫెన్స్ అండ్ డిప్లొమసీ అండ్ బైలాటరల్ రిలేషన్స్ లో చాలా జాగ్రత్తగా నడపాలి. ఇప్పుడు 18%, 0% అనే ఒక డిఫరెంట్ వాళ్ళు తీసుకొచ్చే రాగలిగారంటే మన మీద ఎంత ప్రెషర్ అయితే మనం 18% యాక్సెప్ట్ చేసి ఉంటాం. There is no equal term. ఆయన అమెరికాని, ఇప్పుడు మన మీడియా అమెరికాని క్రిటిసైజ్ చేయడం,
ప్రెసిడెంట్ ట్రంప్ క్రిటిసైజ్ చేయడం మనకు ఉపయోగం లేదు. దేర్ ఇస్ నో నీడ్. వాళ్ళ దేశాన్ని ఆయన చూసుకుంటున్నాడు, వాళ్ళ మన ప్రైమ్ మినిస్టర్ మన దేశాన్ని చూస్తాడు, వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళకి చూసుకుంటాడు. సింపుల్ టర్మ్స్ ఈజ్ దాట్ our 54 lakhs people are there. In economic terms, there are net worth and net value. Worth and value అంటాం మేము. వీళ్ళ వర్త్ని మనం ప్రొటెక్ట్ చేయలేం. ఈ 54 లక్షల మంది వర్త్ని ప్రొటెక్ట్ చేయలేం. మేబీ వాల్యూని ప్రొటెక్ట్ చేసి మన గవర్నమెంట్ చేయగలదేమో, వాళ్ళ వర్త్ని ప్రొటెక్ట్ చేయలేం. సో మనం ఏంటంటే అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా, అదేంటంటే ఏదో అమెరికాని బీట్అవుట్ చేసాం, ఏదో ఒక ఎంకా ఇచ్చేసాం, ఒక సూర్య మిసైల్ ప్రయోగ్ చేసాం, అది కాదు, అది కరెక్ట్ కాదు. అలాంటి విధానాలకు వెళ్ళకూడదు. మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా 140 కోట్ల మంది ప్రజలు, వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా ఫుడ్ వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా మనం నడపాలి. ఇవేమీ ఎక్స్ప్లోరేట్ చేసే విధానాలు కాదు. అందుకే వాళ్ళు ఆల్రెడీ నిన్న నా పర్సనల్ గా చెప్తున్నాను, నిన్న నేను అమెరికన్ ఎంబసీకి వెళ్ళాను. అవుట్ ఆఫ్ 38 అప్లికెంట్స్ షీ రిజెక్టెడ్ 37 ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. సో యూ కెన్ ఇమాజిన్. ఏంటంటే సిచ్యువేషన్ ఎలా ఉంది ఎలా అని కాదు, ఏంటంటే అది వాళ్ళని, మనం అమెరికా వాళ్ళు అంత లివరేజ్ ఇచ్చారు, చాలా లివరేజ్ ఇచ్చేసారు. ఒక్కసారి లివరేజ్ 0 చేశారు. సో దాన్ని మనం అడ్జస్ట్ అవ్వలేకపోతుంది. అది మన దగ్గర ప్రాబ్లం, వాళ్ళ దగ్గర ప్రాబ్లం కాదు. ఆ లివరేజ్ వాళ్ళు ఇచ్చారు, మనం వాడేసాం. ఇప్పుడు ఏమన్నాం, మాకు ఆ లివరేజ్ లోనే మీరు ఉన్నానంటే వీఆర్ డిక్టేటింగ్ టర్మ్స్ టు దెమ్. ద ట్రంప్ సేస్ నో, యూ కాంట్ డిక్టేట్ టర్మ్స్ టు మీ, వీ విల్ డిక్టేట్ టర్మ్స్ టు యూ అన్నాం. అది మనం అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం, అడాప్టబిలిటీ చేసుకోలేకపోతున్నాం. మీరు వనామీ ఉంది అమెరికా, మన ఆంధ్రాకి 88,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది. వనామీ మీద 18%, ఇప్పుడు 50% నుంచి 18% వచ్చాడు. 18% అయినా కష్టం. అయినా పక్కన ఈక్విడోర్ ఉంది, వాళ్ళు 3% లాగేస్తారు. ఒక్కసారి ఎకనామికల్ సిచ్యువేషన్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, కరెన్సీ, ఎక్సైజ్ అన్ని మారితే ఏమవుతుందంటే గుమ్మని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడం, ఇట్స్ ఎ లెంగ్దీ ప్రాసెస్. ఇట్స్ అ వెరీ 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 లెంగ్దీ ప్రాసెస్. ఆ అవకాశం దొరకకపోవచ్చు. ఆ అవకాశానికి ప్రయత్నం చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ ఇన్నోవేషన్ అండ్ విజన్ అండ్ లీడర్షిప్. విజన్ ఉండాలి, ఇన్నోవేషన్ ఉండాలి, లీడర్షిప్ ఉండాలి. అప్పుడే మీరు చేయగలరు. జపాన్ ఏం చేసింది? డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు. వాళ్ళు డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు, వాళ్ళు అమెరికా మీద ఆధారపడ్డారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఏమైంది? ట్రంప్ గారి యొక్క ఇది వల్ల వాళ్ళు డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సిద్ధపడుతుంది. దానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది? అది స్పేర్ చేయగలరు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ $38 ట్రిలియన్ మేము అనవసరమైన యుద్ధాలకు వెళ్ళాం, అనవసరమైన యుద్ధాలు చేసాం, ఏది ఖర్చులైనా ఇవన్నీ మీరే భరించాలి. ఈ ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు భరించాలి. మన బోర్డ్ ఆఫ్ పీస్ అన్నాడు, ప్రతి మెంబర్కి $1 బిలియన్ అన్నాడు. అంటే బాటమ్ లైన్ ఆయన ఏం చెప్పేస్తున్నాడంటే మేమే అంత మీరు పెట్టుకోవాల్సిందే, ఇంకా మీరు మాకు ఇవ్వాల్సిందే, మాది క్లియర్ చేయవలసిందే అనే సిద్ధాంతాన్ని మీరు అర్థం చేసుకుంటే కుప్పకూలనుందని ట్రంప్ దెబ్బకు అక్కడ మనోళ్ళు చిక్కుకున్నటువంటి తప్పు అనేటటువంటి ఆందోళనలు వినిపించాయి. తీరా ఏమైందో ఏమో కానీ ట్రంప్ గారు కాస్త మెత్తపడ్డారు. ట్రేడ్ డీల్లో భాగంగా సుంకాలు తగ్గించారట. ఇంకేముంది, మన రైతులకు మన చేనేతకు మంచి జరుగుతుందట. ఇంతకు ఆ మంచి ఏంటి? తాత్కాలికమా, ఫుల్ డీల్ ఎప్పుడు అనేటటువంటి అంశాలపై ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో మనం చర్చించబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ అమెరికా మధ్య కొనసాగుతున్నటువంటి డీల్ టాక్స్ పైన ఆసక్తి నెలకొంది. అగ్రగామి దేశాలైనటువంటి రష్యా, చైనాతో పాటు సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్లో కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠత నెలకొనడమే కాకుండా భారత్ తన ఇంట్రెస్ట్ను అమెరికా ముందు తల వంచింది అనేటటువంటి
నెగిటివ్ టాక్స్ వస్తున్నటువంటి ధర్మిల పిఎం మోడీ గారు చేసినటువంటి ట్వీట్ కొత్త ఉత్తేజాన్ని, నూతన ఉత్సాహాన్ని భారత్ ఉత్పత్తి, ఎగుమతుల్లో దిగుమతుల రంగానికి ఇవ్వనుంది. ఏది ఏమైనా మంచికే జరిగిందనేటటువంటి అంశాన్ని భారత్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో మనతో పాటు డాక్టర్ ఎస్ వెంకటరంగయ్య గారు, చైర్మన్ అసోచామ్, అదేవిధంగా ఎక్స్ చైర్మన్ సిఐఐగా వివరించి పలు వ్యాపారాలకు తాను స్టార్టప్ ఇవ్వడమే కాకుండా లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పనలో ఆదర్శంగా నిలుస్తున్నారు. వెల్కమ్ డాక్టర్ వెంకటరంగయ్య గారు. నమస్కారం. చాంద్ అక్కినేని గారు ఐటీ జాబ్ కేఫ్ అనేటటువంటి కాన్సెప్ట్తో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అట్లాంటా నగరంలో స్థిర నివాసం ఏర్పడడం చేసుకోవడమే కాకుండా గత 2 దశాబ్దాల నుండి ఇండో అమెరికా రిలేషన్స్ పైన అనర్గళంగా నిర్విరామమైనటువంటి సేవ చేస్తున్నటువంటి చాంద్ అక్కినేని గారికి వెల్కమ్ టు ప్రైమ్ 9 ప్రైమ్ టైమ్ డిబేట్. నమస్కారం అండి. మనతో పాటు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు, వరల్డ్ నోన్ ఎకనామిస్ట్, భారత ప్రభుత్వానికి పలు సందర్భాలలో ఆర్థిక అంశాలలో సలహాదారులుగా వ్యవహరించడమే కాకుండా అంతర్జాతీయ అంశాలలో కూడా ఎన్నో ఆర్థిక అధ్యయనాలు చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు మనకి ఈరోజు లైవ్లో అందుబాటులో ఉంటారు. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. సన్నిరెడ్డి గారు, మీరు పొలిటికల్గా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉత్పన్నమవుతాయి? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఆరిజిన్ పొలిటికల్ లీడర్లు మాత్రం గత 1 ఇయర్ నుండి సఫర్ అయినటువంటి అంశం మనందరికీ తెలుసు. కానీ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీల్ కాదు, ఓన్లీ పార్ట్ డీల్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా కూడా చెప్పింది. హౌ యు ఆర్ గోయింగ్ టు వెల్కమ్ దిస్? అంటే షార్ట్ టర్మ్ లో చెప్పాలంటే వీ కెన్ సీ ద లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్. ఇన్ని రోజులు అది కనపడలేదు, అసలు మనకి ఎక్కడ పోతుంది, ఏమవుతుంది అనేది కూడా కనపడలేదు. ఇన్ఫాక్ట్ యాక్చువల్ గా ఈ ఇయర్ ఇప్పుడు మిషిగన్ తీసుకోండి, ఐఎమ్ ఫ్రమ్ మిషిగన్ ఎలక్షన్స్, ఇయర్ వీ హ్యావ్ ఎలక్షన్స్, గవర్నర్ కానీ, అటార్నీ జనరల్, సెక్రటరీ ఆఫ్ స్టేట్, యుఎస్ సెనేటర్ కూడా ఓపెన్ సీట్లు ఉన్నాయి. మిషిగన్ లో ఉన్న ఇండియన్స్ కూడా, నా సపోర్టర్స్ కూడా, మన కమ్యూనిటీ లీడర్స్ కూడా, దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్స్. ఇట్లా జరిగితే రిపబ్లికన్ పార్టీ ఈస్ గోయింగ్ టు లూజ్ ఇన్ మిషిగన్ అనేది. ఇప్పుడు అది వీ కెన్ సీ ద లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్. I think even though it's a framework, it's not an agreement, but everybody is excited and people also. మీరు మన రంగయ్య గారు చెప్పినట్టు ఇనీషియల్ గా ఒక కన్సర్న్ ఉండింది ఇక్కడ. ఏంటంటే ఇంతకుముందు మేము 2.5% పే చేసేవాళ్ళం టారిఫ్స్, ఇప్పుడు 18%. ఇంకా స్టిల్ వీ హ్యావ్ అ కన్సర్న్ అనేది ఇంపోర్టర్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నది. ఇది ఇక్కడ ఉన్న యుఎస్ లో ఉన్న ఇంపోర్టర్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నది, ఎందుకంటే దే ఆర్ ద వన్ పేయింగ్ దిస్ టారిఫ్స్. సో కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే దే ఆర్ కంపేరింగ్ విత్ we were suffering for 50% tariffs. అది దిస్ ఇస్ లాట్ బెటర్ దెన్ వాట్ వీ హ్యాడ్. తర్వాత ఒకటి ఏంటంటే దిస్ ఇస్ అ ఫ్రేమ్ వర్క్, దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఈ ప్రెసిడెంట్ ఈ రోజు ఉండొచ్చు, నెక్స్ట్ ఇంకో ప్రెసిడెంట్ రావచ్చు, పాలసీస్ చేంజ్ అవుతాయి. సో దే ఆర్ హోపింగ్ ఫర్ ఎ బెటర్ పాలసీస్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఫ్రేమ్ వర్క్ తోని పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ద కమ్యూనిటీ. ఐ థింక్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ ఫర్ బెటర్ చేంజెస్. ఇంకొకటి ఏంటంటే మనకి ఇండియా యుఎస్ మధ్యలో యుఎస్ హ్యాస్ ఎ ట్రేడ్ డెఫిసిట్ విత్ ఇండియా. ఎట్ ద సేమ్ టైమ్ పీపుల్ రియలైజ్ కావాల్సింది ఏంటంటే మనకు 100 కోట్ల పైన, భారత్ కి 100 కోట్ల పైన ట్రేడ్ డెఫిసిట్ విత్ చైనా ఉంది. దట్ షుడ్ బి మోర్ కన్సర్న్. ఈ న్యూస్ పక్కన పెడితే దట్ షుడ్ బి మోర్ కన్సర్న్ ఫర్ ఇండియా. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఎస్, చాంద్ అక్కినేని గారు, ఈ మీకు క్వశ్చన్లో మీరు గతంలో చెప్పినటువంటి ఆన్సర్ను కొద్దిగా ఎక్స్టెండ్ చేసి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. రష్యాతో ఉన్నటువంటి ట్రేడ్ డీల్ కారణంగానే మనకు భారత్ అమెరికాకు వ్యవహారాలు చెడాయి అనేటటువంటిది మీరు ఒక మాట అన్నారు. అయితే అక్టోబర్ నెలలో మనము రష్యా నుండి ఆయిల్ దిగుమతులు అనేటటువంటిది తగ్గించుకుంటూ వచ్చాం. మనం అక్టోబర్ నెల వరకు 2000 మిలియన్ గ్యాలన్స్ మనము ఇంపోర్ట్ చేసుకుంటే అది ఈ రోజుకు వచ్చేంత వరకు
హార్డ్లీ మనకు 1000 దానికి కూడా మనకు రీచ్ అవుట్ కాదు. వెనుజులా నుండి ఆయిల్ పర్చేస్ చేసుకోవడానికి రిలయన్స్ కంపెనీ 5,000 లీటర్స్ గ్యాలన్స్కు వాళ్ళు ఆల్రెడీ కొటేషన్ అనేది పంపించడం జరిగింది. అందులో మ్యాక్సిమం 50% అనేటటువంటిది ట్రేడ్ డీల్ సైన్ కూడా జరిగింది. మరి ఎట్లా చూస్తారు? ఎందుకంటే దానికి దీనికి ఎక్కడ సింక్ అయ్యేటటువంటి అంశాలు మనకు కనిపించడం లేదు. హౌ యూ రెస్పాండ్ ఆన్ దిస్? ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ట్రంప్ ఉద్దేశంలో he wanted to control Russia, okay, not to benefit, economic benefit by exporting. Yes. They want to cut down the revenues, make Russia financially weak. Yes. Okay, so that's first goal. Second thing, how do he benefits? Trump Shastri Garu, I am coming to you. Yes. How Trump benefits from US point of view. Okay, so ఆ విధంగా ఇప్పుడు recently found treasure is Venezuela. Money, which is not right, I don't agree with that, as US doesn't own Venezuelan oil, but they're saying we're going to manage and we're going to deposit that money in Qatar banks. Okay, so he's trying to sell that. And also American products also, I understand in the last 2-3 years we started buying more American gas, particularly LPG and other things. Okay, so America is trying to sell both Venezuelan oil and American LPG, and there's no problem in that. I think that may balance whatever the inequity we have, trade imbalance, so that may increase American exports. So that's a good sign, but how far this will continue, completely cutting off Russian crude and other things, time will tell. And I think that there is a penalty clauses in case if India breaks and buys directly or indirectly from Russia, the penalties, the tariffs will go back to 50%. So there's a clause in the framework. Yes. డాక్టర్ రంగయ్య గారు, మన లైవ్ చూస్తున్నటువంటి ఒక వ్యూవర్ పెట్టినటువంటి కామెంట్, ఇండో అమెరికన్ డీల్ హెల్ప్స్ టు కార్పొరేట్స్ నాట్ టు పీపుల్. How you comment? How you respond on this? No, I don't think it's true, and it's a very, very, very simple deal, interim deal, and there are many clauses there. See, definitely it's not in favor of corporates or somewhat. It is the extension of what has been existing. See, there are no new commodities are added, or there is nothing like opening of new markets or new products, entries and all that. Barriers kuda em levu. I don't think it's true, but only thing is, like there is always akkada chana regulations better. 232 section okti. Yes. I mean, so that క్లియర్స్ ఏ చట్టపరమైన అంశాలు కానివ్వండి, లేకపోతే వారు అన్నట్టు ప్రెసిడెంట్ గారు మారటం కానీ, లేకపోతే ఆయన ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉపయోగించి తీసేయటం కానీ అట్లాంటిది ఏం జరగదు. తర్వాత రీబ్యాలెన్సింగ్ పెట్టారు, ఎనీ టైం. అండ్ దెన్ ఈ 500 బిలియన్ ఎక్స్పోర్ట్స్ అనేది కూడా ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ ఓన్లీ సజెషన్. సో అట్లా టార్గెట్ లేకపోతే చేయలేం కదా, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ ఆర్ దేర్, అండ్ ఇట్స్ నాట్ సైన్డ్. ఎనీ టైమ్ ఇట్ కెన్ బి చేంజ్డ్. బట్ ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ సంథింగ్ దాట్ అండ్ ఆల్ దట్. వారు శాస్త్రి గారు చెప్పినట్టు ఆర్థిక వాట్ ఇస్ దట్ లాజిక్ ఉన్న ప్రతి చోట వాణిజ్యం దానికే అదే వెతుక్కుంటూ పోతుంది. దేర్ షుడ్ బి లాజిక్, దట్స్ ఇట్. And then even the Russia, Venezuela and all that time లో ఏంటంటే ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అండి, బేసికల్లీ ఈజ్ ఎ వెరీ బిజినెస్ మ్యాన్. మన స్పీకర్ చెప్పినట్టు ఈజ్ ఎ నేషనలిస్ట్. ట్రేడ్ డెఫిసిట్ కంట్రీ డెప్ట్ తగ్గించాలా. సో ఆల్ దోస్ థింగ్స్ హీ హాస్ సీన్, అండ్ దెన్ హీ వాంటెడ్ టు make use of the current scenario also. And people used to say America is superpower, America superpower, and he wants to take that name. In fact, last 2 terms లో ఆ నేమ్ కొద్దిగా వెనకబడి ఉంది, సూపర్ పవర్ అని ఎవరు అనలేదు. సో దాన్ని తీసి డెఫినెట్గా అమెరికాకి ఎవరు చెప్పరు. ఇప్పుడు కరెక్ట్ టైంలో ఇండియా రష్యన్ ఆయిల్ కొంటున్న టైంలోనే వెనిజులాను తీసుకురావటం, ఇట్ ఇస్ డెఫినెట్లీ ఏ స్ట్రాటజీ. వాళ్ళ అజెండాలో ఉండిండొచ్చు కానీ, బట్ అతను ఫస్ట్ చెప్పింది అంటే ఐఎమ్ అగైనెస్ట్ వార్స్ అన్నాడు. But why now he has done almost 7 wars in this
1 year period. No, as per the Trump, 9 wars. 9 wars. He claiming that he stopped 9 wars. Not stopped. Yes. He created. No, I can't say that. I can't say that. Yeah. He's saying that he stopped the 9 wars. Yes. See, exactly. Yes. So it's all, I mean, ఒక వ్యూహం తప్ప ఇంకేం కాదు. ఆయనకి ఏమాత్రం అవకాశం దొరికినా కానీ he wants to earn, I mean, he wants to get some earnings to the country. Yes. That's it. Yes. See, somebody, I mean, I was reading somewhere, by 2035, they might earn, they might be increase of their GDP by 2.5 trillion. You know, but the growth is only 0.4%. So which is terrible. What we are eyeing on a figure is something different from what they are targeting. Yes. శాస్త్రి గారు, అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ అనేటటువంటిది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, అంతర్జాతీయంగా భారతదేశానికి ఎంతమంది ప్లస్లు ఎంతమంది మైనస్లు కాబోతున్నారు ప్లీజ్? శాస్త్రి గారు. ఎస్. ఇందులో ఎవరు ప్లస్లు లేరు, అందరూ మైనస్లే. ఎస్. ఇందులో ఎవరు ప్లస్లు లేరు, అందరూ మైనస్లే. కానీ మీకు అసలు విషయం ఏంటంటే రష్యాతో మనం ఆయిల్ తగ్గించామన్న మాట అబద్ధం. మన రష్యాతో ఆయిల్ కొనడం ఏమైనా తగ్గించలేదు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు విషయం చెప్తుంది మీకు, వినండి కొంచెం 2 minutes వినండి ప్లీజ్. వీళ్ళకి రష్యా నుంచి కెనడా నుంచి థిక్ క్రూడ్ ఆయిల్ వస్తుంది. వీళ్ళకి 97 రిఫైనరీలు ఉన్నాయి. టెక్సస్ కాలిఫోర్నియాలో కలిపి 97 రిఫైనరీలు ఉన్నాయి. అందులో ఎక్కువ రిఫైనరీలు మన జార్జ్ డబ్ల్యూ బుష్ గారు, పాత ఆయన, కొత్త జూనియర్ బుష్ గారు. వాళ్ళకి ఏంటంటే క్రూడ్ ఆయిల్ రెసిప్రోకల్ టెరిఫ్స్ మీద కెనడా వీళ్ళ మీద టెరిఫ్ వేసింది. దాని మూలన $60 బిలియన్ అయిపోయింది. రష్యా 47 నుంచి 57కి వెళ్ళింది. సో వాళ్ళకి నష్టం కనబడుతుంది కానీ లాభం కనబట్ల. ఆ యొక్క రిఫైనరీస్ అన్ని పడిపోతాయనే ఒక భయం పట్టింది. అంచేత రాత్రి ఏం చేశారంటే, అందులో ఇంక 3వ కంట్రీ ఎవరైనా, ఇంకా 3 కంట్రీలే. 3వ కంట్రీ ఎవరు? వెనిజులా నుంచి లీటర్ ఆయిల్ తీసుకురాలేదు. నేను వెనిజులాలో ఉన్నాను, నేను అమెరికాలో ఉన్నాను, నేను హార్వర్డ్లో చదివాను, స్టాన్ఫోర్డ్లో చదివాను. మీరు అర్థం చేసుకోండి, వెనిజులా నుంచి లీటర్ ఆయిల్ తీసుకురాలేడు వీడు, ఈ ట్రంప్ గారు. వీళ్ళదంతా ఏంటంటే టు సస్టైన్ ది డాలర్. A dollar is correlated with the petroleum products. ఆ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద సుప్రీమసీ అనేది కంపల్సరీ. అందుకే ఇరాన్ చుట్టూ ఆయన అది పెట్టాడు. ఇరాన్ ఎప్పుడు కొట్టేద్దామని చూస్తున్నాడు, అది జరిగే పని కాదు. ఎందుకంటే చైనా, రష్యా ఇరాన్ని తో కనుక బై ఛాన్స్ యుద్ధం మొదలెట్టాడంటే యూ రిటర్న్ ఆన్ ద వాల్, ఇట్ ఈస్ థర్డ్ వరల్డ్ వార్. ఎందుకంటే చైనా ఫుల్ ఫోర్స్ అక్కడ ఉంది, రష్యా ఫుల్ ఫోర్స్ అక్కడ ఉంది. నేను జస్ట్ 4 days బ్యాక్ నేను చైనా నుంచి వచ్చాను. పూర్తిగా చైనా వాళ్ళందరూ అక్కడ, వాళ్ళకి చైనాకి ఇరాన్ ఆయిల్ చాలా క్రూషియల్. ఇరాన్ ఆయిల్ కనుక లేకపోతే చైనా ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. సో ఇదేంటంటే ఇంకొక 3 weeks లో మనం వేర్ వీఆర్ హెడింగ్ అనేది తెలుస్తుంది. మన ఇండియా ఏంటంటే మధ్యలో ఉంది. మనం అటు చెప్పట్లేదు, ఇటు చెప్పట్లేదు, మధ్యలో అలా నిలబడి ఉన్నాం. యూరోపియన్ డీల్ వల్ల మనకు ఒరిగేది ఏమి లేదు, 0. దానివల్ల మనకు పెద్దగా ఒరిగేది ఏం లేదు. మంది మిక్స్డ్ ఎకానమీ, మంది క్యాపిటలిస్టిక్ ఎకానమీ కాదు, సోషలిస్టిక్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, పొలిటికల్ ఎకానమీ. ఇంకా ఇండైరెక్ట్ గా చెప్పాలంటే పొలిటికల్ ఎకానమీ. ఎవడివి లాఠీ ఉంటే వాడు గొప్పోడు. అంచేది ఇదేంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ డీల్ వల్ల మనకేం ఒరిగింది ఏమి లేదు. అంటే కానీ ఒకటి ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నరేంద్ర మోడీ అనే వ్యక్తి చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. అది మనకు కావాల్సింది. యాజ్ ఎ కంట్రీ ఆఫ్ 140 crores పాపులేషన్, వీ నీడ్ వెరీ స్ట్రాంగ్ పాపులర్ లీడర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది యుఎస్, లైక్ ఫెడరల్ కాస్ట్రో. క్యూబాలో ఫెడరల్ కాస్ట్రో ఏ రకంగా అయితే స్ట్రాంగ్ గా నిలబడ్డాడో, ఒక ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా ఆగాలి, నిలబడాలి, దేన్నైనా తట్టుకోవాలి అంటే దానికి ఒక లీడర్ కావాలి.
ఆ లీడర్ నరేంద్ర మోదీ. అది భారతదేశానికి ఈ సమయంలో మంచి, మీరు లక్ అనండి, అవకాశం అనండి, ఏదైనా అనండి, ఆయన ఉండడం మనకు ఉపయోగం. సన్నిరెడ్డి గారు చెప్పండి. H1B వీసాల గురించి భారత్ బేస్ మీద పనిచేస్తున్నటువంటి ఎంతోమంది ఎంప్లాయీస్ నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ డీల్ వల్ల ఎలాంటి రిలాక్సేషన్ రాబోతుంది? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి మీరు. ఒక్క కరెక్షన్ అండి, బిఫోర్ ఐ గో ఆన్ టు ద H1B ప్లీజ్. ఇదంతా రావడానికి కారణం ఏంటంటే ఇద్దరు స్ట్రాంగ్ లీడర్స్, దే ఆర్ ట్రైంగ్ టు డెలివర్ ద ఎలక్షన్ ప్రామిసెస్ టు దేర్ పీపుల్. సింపుల్. ప్రెసిడెంట్ ట్రంప్ డెలివర్ చేయాలని చూస్తున్నాడు, ప్రైమ్ మినిస్టర్ మోడీ వాళ్ళు ప్రామిస్లు డెలివర్ చేస్తున్నారు అంతే వాళ్ళ ప్రజలకి. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఇద్దరు నేషనలిస్టిక్ లీడర్స్. ఓకే, కమింగ్ బ్యాక్ టు H1B. No. Sorry to contradict you, but the simple thing is, the Prime Minister Modi is not a promise. It is a development and upliftment program for the people of the nation called India. A promises which was made by Mr. Trump without knowing the revenue and income difference, he promised it. That is the difference between Trump and Narendra Modi. Can't criticize. No, you can't criticize Narendra Modi. Narendra Modi is valid. No, it's not criticizing Narendra Modi. I'm not criticizing, I'm supporting the Prime Minister Modi. But Trump అమెరికాలో ప్రెసిడెంట్ ఉన్నాడా లేడా అని కూడా మర్చిపోయారు జనాలు. ఇక్కడ ట్రంప్ వచ్చిన తర్వాత ఎవ్రీ డే చూస్తున్నారు there is a change. What Trump is doing is trying to deliver what he has promised. మీ అదృష్టం ఏంటంటే అమెరికాలో ప్రెసిడెంట్ ఉన్నాడా లేదండి. మా అదృష్టం ఏంటంటే మాకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. రాత్రి పడుకున్నా కూడా మేము ఏమనుకుంటాం తెలుసా, నరేంద్ర మోదీ ఉన్నాడు చూసుకుంటాడు అనుకుంటాం. ఆయన పడుకోడు, ఎందుకంటే ఆయన నాకు బాగా తెలుసు. ఐ హావ్ a 27 years relation with him, so I know him very well. Right. So, yes. Coming back to H1B and coming back to H1B and H1B 2000 కంటే ముందు మనకి H1B లేదు. H1B the only way ఇప్పుడు మేము వచ్చినప్పుడు అమెరికాకు వచ్చినప్పుడు ఓన్లీ వే వీ కెన్ కమ్ హియర్ ఇస్ ఎ స్టూడెంట్ గా వచ్చి H1 కన్వర్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడున్న చేంజెస్ H1 బ్యాన్ చేయలేదు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి దే కెన్ స్టిల్ అప్లై, ద ఓల్డ్ ప్రాసెస్ ఏ ఉంది, దే కెన్ కంటిన్యూ. సో హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ దిస్ మే చేంజ్. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కమ్యూనిటీ మిస్యూజ్ చేసిందండి H1. చాలా మిస్యూజ్ జరిగింది. ఇది కరెక్షన్ కావాలి, కానీ ఇది కరెక్షన్ కంటే లిల్ బిట్ ఎక్స్ట్రా వెళ్ళింది. ఈవెన్చువల్లీ హోప్ఫుల్లీ ఆ కరెక్షన్ అనేది జరిగి రైట్ పర్సన్స్ కి బెనిఫిట్ అయ్యేట్టు H1B చేంజెస్ వస్తాయని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఉన్నది మనం ఏది వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఇండియా నుంచి H1 బ్యాన్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న చాలా మంది స్టూడెంట్స్ ఈ మధ్య గ్రాడ్యుయేట్ అయినారు. పాపము వాళ్ళకి ఈ లాటరీ ఉండడం వల్ల పిక్ కాకపోవడము, ఈ H1 నంబర్ ఆఫ్ H1s లిమిట్ ఉండడం వల్ల దే ఆర్ సఫరింగ్. నేను చూసేది ఏంటంటే ఈ స్టూడెంట్స్ అందరికి కూడా బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. పాపం ఇట్స్ సో సాడ్, వాళ్ళు ఎంత కష్టపడి ఆ స్టేటస్ మెయింటైన్ చేయడానికి మళ్ళీ ఇంకో స్కూల్లో జాయిన్ అయ్యి ఎక్స్ట్రా ఫీజులు పే చేయడం. ఐ బీన్ సీయింగ్ పీపుల్ పాపం. సో వాళ్ళకైతే తప్పకుండా బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను ఈ చేంజెస్. ఎస్, చాందక్కినేని గారు మీరు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఈ ట్రేడ్ డీల్ అనేటటువంటిది పార్షియల్ అనేటటువంటిది ఫుల్గా వస్తే ఇండియాకు ఎలాంటి లబ్ధి జరగబోతుంది, అమెరికాకు ఎలాంటి లబ్ధి జరగబోతుంది, క్లుప్తంగా కన్క్లూజన్ చెప్పండి ప్లీజ్. ఓకే, ఫ్రమ్ 50% నుంచి 25 నుంచి 18 దానికంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉండటం వల్ల దట్స్ ఎ గుడ్ థింగ్. వాట్ వీ వర్ సఫరింగ్ ఫర్ లాస్ట్ అన్సర్టెనిటీ అండ్ అదర్ థింగ్స్, నౌ దేర్ ఈస్ సమ్ క్లారిటీ. వాట్ ఎవర్ ద రీజన్స్, వెదర్ అవర్ అగ్రిమెంట్ విత్ EC, whether our other agreements with the UK and other countries, at least that gave incentive to President Trump to make this happen. Okay, so that's a good sign. Again, any political ga kuda idi populism, elections, midterm elections vastanayi. For Trump, he want to project that he is very strong and he kind of giving jobs to the locals, preferring and sending the immigration out. So that was his idea. From Modi's viewpoint, I think they have worked very tactfully. But same Modi gare up ki baar, Trump ki baar అని చెప్పింది.
ఓకే. సో చేంజింగ్ డైనమిక్స్లో బట్ వెరీ కేర్ఫుల్. ఐ అగ్రీ విత్ శాస్త్రి గారు. దెర్ ఇస్ ఎ గుడ్ లీడర్ who you can trust, not only leader but చుట్టూ ఉన్న మన economist and other things, they played this well. Okay, I think we are on the right track and I hope it will benefit both parties and all these tensions will go down అని ఆశిద్దాం. ఎస్ డాక్టర్ రంగయ్య గారు, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. అంటే ఇప్పుడు అమెరికన్ కంపెనీలు ఇండియన్ మార్కెట్ పైన దాడి చేసి కమోడిటీ వ్యాలిడిటీని కన్ఫ్యూజన్లో క్రియేట్ చేస్తాయి అనేటువంటి ఒక కామెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు పెద్ద మొత్తంలో అమెరికన్ కంపెనీలు ఇండియా పైకి రాబోతాయి. మీరు మిన్న ట్రేడ్ సెక్టర్ కానివ్వండి, లేదంటే ఇన్కమ్ మిన్న ఐటీ సెక్టర్ కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఫార్మాసిటీ కానివ్వండి, సెమీ కండక్టర్, రకరకాల ఉత్పత్తులు అమెరికా ఇప్పుడు డామినేట్ చేయబోతుంది అనేటటువంటి రియల్లీ ఇట్స్ గోయింగ్ టు బీ? ఐ డోంట్ థింక్ సో అండి. అట్లాంటిదేమీ ఎక్కడ లేదు. ఓపెనింగ్ అయినా ఎక్కడ కనిపించలేదు. ఈ ట్రేడ్ డీల్ అమ్మకం కాదు, లేకపోతే లొంగిపోవడం కాదు, ఇది తుది ఒప్పందం కూడా కాదు. మీకు తెలుస్తుంది, ఇది జాగ్రత్తగా రూపొందించిన మధ్యంతర వ్యూహం మాత్రమే. రైతులను కాపాడు పొలిటికల్ మోటివ్ ఉందంటారా? ఐ డోంట్ థింక్. యాజ్ అవర్ స్పీకర్స్ టోల్డ్, ట్రంప్ హ్యాస్ గాట్ హిస్ ఓన్. చాంద్ అక్కినేని గారు ఏదో ఆలోచిస్తున్నారు, ఏమన్నా పొలిటికల్ మోటివ్ ఉందంటారా ఈ డీల్ మీద? No, see, smoothen the relationship. See, Trump doesn't want to look weak. In the same way, ఇప్పుడు అక్కడున్న వాటిలో ఇండస్ట్రీస్కి, యూత్కి ఇదంతా పొలిటికల్ కోటింగే. ఓకే, అక్కడ జరిగిన దీనివల్ల అక్కడేమి ఉన్న కొత్త ఇండస్ట్రీలు, న్యూ స్టార్టప్స్ రావట్లేదు. నాకు అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది అవే. బట్ ఎనీ సీ, దాట్స్ ఫర్ టీవీ ఆర్ ఫర్ పీపుల్ టు అపీల్. ట్రంప్ టు అపీల్. ట్రంప్కి ఏంటంటే నేను వీళ్ళని ఫోర్స్ చేసి ఒప్పించాను, ఆయనకి టీవీలో గెలిస్తే ట్రంప్ ఈజ్ వెరీ హ్యాపీ. సంబడీ సెడ్ దట్. మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ అంది ఆవిడ, ఏమీ లేదు, ట్రంప్ ని లెట్ హిమ్ విన్ ఆన్ ద టీవీ. ప్రాబ్లమ్స్. వెల్ సెడ్ అండి. ఆయనకి ఒక స్ట్రాటజీ ఉంది. హీ హాస్ గాట్ హిజ్ ఓన్ అజెండా అండి. సో ఇండియా మీద ఆయనకున్న ఐ మీన్ లైక్ యాంటీ ఇండియా స్టాన్స్ లేదు, లేకపోతే మనం యాంటీ అమెరికా స్టాన్స్ కూడా తీసుకోలేదు. ఇప్పటివరకు తీసుకున్న దాఖలా లేవు. ఇట్స్ వే ఆఫ్ హిస్ ఫంక్షనింగ్, దట్స్ ఇట్. సమ్ టైమ్ ఇట్ మే ఎలిసిట్ సమ్ కొద్ది అగ్రెసివ్నెస్ కనిపించవచ్చు. కొంతమంది 2020 ఇష్టపడతారు, వన్ డే ఇష్టపడతారు, టెస్ట్ క్రికెట్. సో హీ ట్రైస్ ఫర్ సంథింగ్, బట్ ఇఫ్ హీ డజంట్ గెట్ ఇట్ ఆల్సో యూ డోంట్ గెట్ అఫెండెడ్. దిస్ ఇస్ ఈ ట్రేడ్ డీల్ ఒప్పుకోవటమే. అదర్వైజ్ వేర్ వాజ్ 200%, 500% అన్న ఆయన 18%కి వచ్చాడు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్. బట్ ఎనీవే, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫార్మర్ ఫ్రెండ్లీ. అండ్ దెన్ మార్కెట్స్ కూడా లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉందండి. మార్కెట్స్ ఆర్ రైజింగ్. చట్టపరంగా నిలిచే లాభాలు తెచ్చే ఫ్రేమ్ వర్క్ ఇది. ఈరోజు టారిఫ్స్ ఆర్ ఐ మీన్ దే ఆర్ పర్మనెంట్, బట్ పోటీలో ముందుండటమే ప్రధానం. జస్ట్ దిస్ ఈజ్ నా ఉద్దేశంలో ఇండియన్ మార్కెట్స్ని లేకపోతే ఇండియన్ ఇండస్ట్రీస్ను ముందు పెట్టడానికి ఇది మంచి అవకాశం అని నా అభిప్రాయం. ఎస్, అమెరికా భారత్ మధ్య మైత్రి బంధం అనేటటువంటిది భారత్ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడేటటువంటి అంశం అనేది స్పష్టం చేశారు. ఏది ఏమైనా భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్, కొత్త ఒప్పందాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే అటు భారత్కు అమెరికాకు కూడా అన్ని రంగాలలో సత్కారం జరుగుతుందనేటటువంటి అంశాన్ని వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఇతర దేశాలతోనూ కూడా, రష్యా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలతో కూడా భారత్ ఎప్పుడు సత్సంబంధాలు కొనసాగిస్తుంది. విశ్వగురు ప్రయత్నాలన్నీ భారతదేశం అన్ని రంగాలలో అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనేటటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. అలాగానే కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రైమ్9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్9 న్యూస్. సన్నీ రెడ్డి గారు.